ఇప్పుడే సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ఈ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భమున కాంగ్రెస్ పార్టీ అనేకమైన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నెహ్రూ గారి టైంలో ఆ రోజులలో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ నెహ్రూ గారు ఆ రోజులలో టెంపుల్స్ ఆఫ్ ఇండియా అంటే ఆ రోజులలో పబ్లిక్ సెక్టర్ని స్థాపించి లక్షలాది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. దాని తర్వాత బాక్రా నంగల్ డ్యాము, నాగార్జున సాగర్ డ్యామ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ దేశంలో స్థాపించిందంటే ఆ ఒక విజన్తో ఆ రోజులలో జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు. వారు గరీబీ హటావో అని చెప్పి ఆ స్లోగన్ ప్రారంభించి బీద ప్రజలకు నిజంగా ఆ రోజులలో ఎస్సీస్కి అసైన్మెంట్ భూములు ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లులు కట్టించడము అవన్నీ కూడా కాంగ్రెస్ టైంలో ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరగడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు. ఐటీ రెవల్యూషన్ ఏదైతే ఈ దేశం ఈ రోజులలో అడ్వాంటేజ్ వచ్చిందో ఇండియాకి అదంతా కూడా ఒక ముందు ఆలోచనతోని ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత బీసీస్ ఎస్సీస్కి మహిళలకు వారికి కూడా ఒక చోటు కల్పించాలని చెప్పి పంచాయతీరాజ్ యాక్ట్ ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి మంచి లేనప్పుడు ఆ రోజులలో ఎకనామిక్ రిఫార్మ్స్, ఈరోజు ఈ దేశము 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయిందంటే ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, పివి నరసింహారావు గారు వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఈరోజు త్వరలోనే మనము 4 ట్రిలియన్ ఎకానమీ అయ్యి 4వ స్థానంకి వచ్చినామంటే ఈ ఫౌండేషన్ కేవలం కాంగ్రెస్ పార్టీ వేసిందని చెప్పి మళ్ళొకసారి ప్రజలకు గుర్తు చేస్తున్నాము. ఆ రోజులలో ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వలన ప్రజలకు మారుమూరు ప్రాంతాలలో ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ మహాత్మా గాంధీ మన్రేగా స్కీమ్ ఆ రోజులలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా 100 రోజులు ఉపాధి. నిజంగా మారుమూరు గ్రామాలలో మనం ఈరోజు వెళ్ళినప్పుడు అందరు కూడా ఇదే అంటారు, సార్ మేము ఈరోజు కూలికి పోవాలి, తొందరగా మాతో ఏమన్నా